ఏండి ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నా పేరు లక్ష్మి. నేను ఈరోజు మా పాప కోసం కేక్ చేశాను. చాక్లెట్ కేక్ చేశాను. దాని ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 3 గుడ్లు, హాఫ్ కప్ ఆయిల్, హాఫ్ కప్ మిల్క్ వేసా ఇంగ్రీడియంట్స్ అండి. వాటన్నింటినీ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని, వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో ఆల్ పర్పస్ పౌడర్ని జల్లించుకోవాలి. దాంట్లో నేను ఆల్రెడీ జల్లించానండి. నేను డైరెక్ట్ బౌల్ తీసుకొని అందులో వేసాను మైదా పిండి. ఒక నా దగ్గర ఓవెన్ అంటే విస్కర్ లేదండి. నేను మిక్సీలో వేసాను. అందులో 3 eggs వేసి 1 cup ఆఫ్ షుగర్, పౌడర్ షుగర్ కాదండి, రా షుగర్ని వేసాను. 3 eggs వేసాను. అందులోనే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసాను. తర్వాత దాన్ని మిక్స్ చేసుకున్నాను. మిక్సీలో బ్లెండ్ చేసేసి ఒక వెడల్పాటి గిన్నెలో మైదా పిండిని వేసుకున్నాను కనండి. ఈ మిక్సీని ఆ మైదా పిండిలో వేసానండి. మైదా పిండిలో 1 cup ఆఫ్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ అండ్ 1 pinch ఆఫ్ సాల్ట్ వేసి కలుపుకున్నాను లంప్స్ లేకుండా. తర్వాత మిక్స్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఎగ్ అవన్నీ చేసిన మిశ్రమాన్ని పౌడర్లో కలుపుకున్నానండి. లంప్స్ లేకుండా బాగా తొందరగా కలుపుకోవాలండి. ఎంత మిక్స్ చేస్తే అంత గుల్లల్లాగా వస్తుంది. లంప్స్ లేకుండా కలుపుకోవాలండి. దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ మిల్క్ కలిపానండి. ఒక వెడల్పాటి తీసుకుని కలిపానండి. నా దగ్గర ఓవెన్ లేదండి. నేను స్టవ్ పైనే కేక్ బేక్ చేస్తాను. అందుకోసం నేను వెడల్పాటి గిన్నెను తీసుకొని స్టవ్ పైన ప్రీహీట్ లాగా, ఓవెన్ ఎలా ప్రీహీట్ చేస్తారో స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె తీసుకొని దానిపైన పెట్టి ప్రీహీట్ చేశానండి. కొద్దిసేపు ఒక స్టాండ్ వేసి హీట్ చేసి మూత పెట్టానండి. ఆలోపు దీన్ని బాగా కలిపేసి లంప్స్ లేకుండా బాగా గడ్డగట్టకుండా గుల్లలు లేకుండా కలిపేసానండి. ఆ తర్వాత ఆ గిన్నెలో ఈ మిశ్రమాన్ని కలపాలండి. ఈ పేస్ట్ అంతా కేక్ కలిపిన లంప్స్ లేకుండా కలిపిన దాన్ని ఆ గిన్నెలో వేసుకునేటట్టు చూసుకోవాలండి. నా దగ్గర టిన్నులు లేదండి. నేను మామూలుగా ఇంట్లో డిష్ని యూజ్ చేశానండి. దానికి ఇక కేక్ అంటే ఏమంటారు, బటర్ పేపరు అవి లేవండి. నేను ఇంట్లో ఉండే వాటితోనే చేశాను. దానికి నేను కొంచెం 1 స్పూన్ ఆఫ్ నెయ్యిని బాగా నలువైపున రుద్దుకొనేసి దానిపైన కొంచెం ఆల్ పర్పస్ పౌడర్ని కొంచెం జల్లించానండి. తర్వాత ఈ కేక్ కలిపిన మిశ్రమాన్ని దాంట్లో వేసానండి. మొత్తం వేసాక దాన్ని ఇక కొంచెం ట్యాప్ చేసుకోవాలండి. ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు ట్యాప్ చేసుకొని దానిపైన పెట్టానండి. మందపాటి గిన్నెలో పెట్టానండి. పెట్టాక దానిపైన మూత కొంచెం మొత్తం క్లోజ్ అయ్యేలాగా పెట్టాలండి. నాకు ఒక 35 నుంచి 45 minutes పట్టిందండి. దాన్ని మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. బాగా కుక్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. దాన్ని నేను ఒకసారి చూశాను, కొంచెం టైం పడుతుందని అనిపించింది. తర్వాత ఇంకోసారి ఒక నైఫ్ అయినా లేదన్నా టూత్ పిక్ అయినా దాంతోనన్నా చేసుకోవచ్చండి. కొంచెం కుచ్చి చూస్తే, దాన్ని నొక్కి చూస్తే అంటుకోకుండా వస్తే మంచిగా కుక్ అయినట్టు అండి. నాకు ఒకసారి కొంచెం అంటుకున్నట్టు అనిపించిందని నేను మళ్ళీ పెట్టి చూశానండి. తర్వాత అంటుకోలేకుండా బాగా వచ్చిందండి. ఎంతో
రుచికరమైన నాకు చాక్లెట్ కేక్ మా పాప కోసం చేశానండి. ఈరోజు బోనాలు తర్వాత సండే రోజు హాలిడే, మండే కూడా హాలిడే ఇచ్చారు కదండి, తను అడిగిందని చేశాను. సాయంత్రం స్నాక్స్ ఇక రేపు స్కూల్కి స్నాక్స్ కూడా తీసుకెళ్ళొచ్చు అనేసి ఉంటుందండి. బాగానే నిల్వ ఉంటుంది, ఒక 3 days 4 days అట్లా చేసుకోవచ్చు. దీనికి ఏమి సిరప్ అవి ఏమంటారు క్రీము అలాంటివి చేయం కదండి, బాగా నిలువుగా ఉంటుంది. మనకు ఎంతో రుచికరమైన కేక్ రెడీ అయిందండి. దాన్ని నేను ఒక గిన్నెలో తీసుకొని దానిపైన కొంచెం చాక్లెట్ హర్షీ సిరప్ను రౌండ్గా చేసి కొంచెం కోకో పౌడర్ వేసి పెట్టానండి. ఎలా ఉందో చాలా బాగా వచ్చిందండి. మా పాపకు బాగా వచ్చింది. మధ్యలో మా పాప కూడా విస్క్ చేసిందండి, కొంచెం హెల్ప్గా చేసింది. ఏం చేస్తా అని వచ్చి థ్యాంక్ యూ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.